మోరంపూడి ఎఫ్ఓబి పనులు గడ్డర్లు బిగింపు ప్రక్రియను పరిశీలించిన ఎంపీ భరత్ రావు. నగరంలో ప్రణాళిక లేకుండానే అభివృద్ధి పనులు దేవీ చౌక్ లో పర్యటించిన టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సీనియర్ నాయకుడు అసదుల్లా అహ్మద్ కు చిరు సత్కారం. అభివృద్ధిపై ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు సిద్ధమా సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షుడు అడపా శ్రీహరి. కుల మతాలకు అతీతమైనది విద్య మాత్రమే వైభవంగా సెయింట్ జాన్స్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు. రాజమహేంద్రవరం నడిబొడ్డున మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ఇంజనీరింగ్ సిబ్బంది గురువారం శ్రీకారం చుట్టారు. ఎంపీ మార్కాని భరత్రాం దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. మోరంపూడి ఎఫ్ఓబి నిర్మాణాన్ని ఎంపీ భరత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసింది. మొదలు ఎంపీ భరత్ ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తూ సగు సూచనలు సలహాలిస్తున్నారు. గురువారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల్లో అత్యంత కీలకమైన గడ్డర్ల ఏర్పాటుతో బ్రిడ్జికి ఒక రూపం వచ్చినట్లు అయింది. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన ఈ గడ్డర్ల ఏర్పాటు 4 రోజుల పాటు కొనసాగనుందని, మొత్తం 16 గడ్డర్లను ఏర్పాటు చేస్తామని ఎంపీ భరత్ కు కాంక్రీట్ సంస్థ ఇంజనీరింగ్ విభాగం అధికారులు తెలిపారు. ఈ గడ్డర్లు ఏర్పాటు పూర్తయిన తర్వాత స్లాబ్ నిర్మాణానికి శ్రీకారం చుడతామని తెలిపారు. మరో 2-3 నెలల్లో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావచ్చునని భావిస్తున్నారు. శంకుస్థాపన నుంచి దశల వారీగా ప్రతి అంశంలోనూ ఎంపీ భరత్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ తమకు అన్ని విధాల సహకారం అందిస్తూ ఉండడం పట్ల కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులు, ఇంజనీర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ మోరంపూడి జంక్షన్ వద్ద ఎఫ్ఓబి నిర్మాణం పూర్తయిన తర్వాత బొమ్మూరు, వేమగిరి, లాలా చెరువు, దివాన్ చెరువు జంక్షన్ల వద్ద శాంక్షన్ అయిన ఎఫ్ఓబి నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తామన్నారు. సాధ్యమైనంత వరకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా శంకుస్థాపన చేయాలి అనేది తన ఆకాంక్ష అన్నారు. నగరంలో సరైన ప్రణాళికలు లేకుండానే పనులు జరుగుతున్నాయని, జరిగే పనులన్నీ కూడా చాలా నాసిరకంగా జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. దేవీ చౌక్ నుంచి గోకవరం బస్టాండ్ వెళ్లే రోడ్డులో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. స్థానిక వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుని 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తానని వ్యాపారులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బ్యూటిఫికేషన్ పేరుతో దేవీ చౌక్లో చేపట్టిన పనుల వల్ల తొమలోవ ప్రాంతంలో ఇబ్బంది వస్తాయని ఆనాడే తెలుగుదేశం పార్టీ తరపున తాము చెప్పామన్నారు. నాడు తాము చేసిన సూచనలను పెడచెవిన పెట్టారని, ఒంటెద్దు పోకడ నిర్ణయాల వల్ల ఆ ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా డ్రైనేజ్ కడుతున్నారని, అన్ని నాసిరకం పనులు లేనన్నారు. నేల వేసిన రాళ్లు, డివైడర్లకు అంటించిన రాళ్లు ఎక్కడికక్కడ ఓడిపోతున్నాయన్నారు. దేవీ చౌక్ను బ్యూటిఫికేషన్ పేరుతో 6 నెలలు అష్ట దిగ్బంధనం చేయటం వల్ల, అప్పటికే కరోనా వల్ల వ్యాపారులు లేక అల్లాడిపోయిన వ్యాపారులు, ఆ పనుల వల్ల వినియోగదారులు రాక వ్యాపారాలు సక్రమంగా జరగక ఆర్థికంగా చాలా చితికిపోయారని అన్నారు. ప్రస్తుతం దేవీ చౌక్ వద్ద జరుగుతున్న డ్రైనేజ్ పనుల కారణంగా వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని, అప్రోచ్ రోడ్ లేక అవస్థలు పడుతున్నారన్నారు. వ్యాపారులు పడుతున్న ఇబ్బందులను ఒకసారి చూసి వారికి ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు. దేవీ చౌక్ ప్రాంతానికి సంబంధించి అక్కడ గౌరవమైన వర్తక సంఘం ఉందని, వారితో చర్చించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీడీపీ నాయకులు ఆయన వెంట ఉన్నారు. ఉన్నారు రాజమహేంద్రవరంలో ఉన్న వ్యాపారస్తులు. వాళ్ళ
పిలిపించి అయ్యా మీ కష్టాలు ఏంటి, వర్క్ చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు నడవట్ల, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం కావాలి. దేవీ చౌక్లో అభివృద్ధి కార్యక్రమాలు జాప్యం జరగడం వల్ల వ్యాపార సంస్థలు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. అసలే కోవిడ్ వల్ల ఇబ్బందులు పడిన ఈ వ్యాపార సంస్థలు బ్యూటిఫికేషన్ అనే పేరుతో దేవీ చౌక్లో రాళ్ళు ఏర్పరిచారు. ఆ సమయంలో కూడా సుమారు 6 నెలలు వ్యాపారాలు కోల్పోయారు, అయినా సహకరించారు. ఇప్పుడు ఒక డ్రైన్ కడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీగా మేము ఒక ఆర్గనైజ్డ్గా డ్రైనేజ్ వ్యవస్థ ఈ విధంగా ఉంటే మంచిదని మేము ఇస్తే దాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారని చెప్పి డిజైన్ని మార్చి డ్రైనేజ్ వ్యవస్థను అస్తవ్యస్తంగా చేయడం జరిగింది. సరే, అయినా కూడా వ్యాపార సంస్థలు సహకరించారు. సహకరించినప్పుడు అధికారులు వచ్చి మీరు వెనకాల ఇప్పుడు చూసినట్లయితే మీకు అర్థమవుద్ది ట్రాఫిక్ ఎంత జామ్ అవుతూ ఉందో. ఇదంతా కూడా బ్లాక్ చేసేసారు ఈ జోను. వ్యాపార సంస్థలు వాళ్ళు సరుకు తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారు? ఎవరైనా సరే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు? చెత్త పన్ను కట్టించుకుంటారు, ఇంటి పన్ను కట్టించుకుంటారు, అన్నీ కట్టించుకుంటారు వాళ్ళతో. కానీ వాళ్ళకి ఏం కావాలో మనం చెయ్యం. ఎందుకంటే వ్యాపార సంస్థలు అంటే చిన్న చూపు, ఏమన్నా పడి ఉంటారని. తప్పది. వాళ్ళు ట్యాక్స్ పేయర్స్. మీరు వచ్చే అధికారులు తక్షణమే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ట్రాఫిక్ని కూడా డైవర్ట్ చేసే కార్యక్రమం చేయాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ 138 వసంతాలు పూర్తి చేసుకుని 139వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణానగర్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వేడుకలు నిర్వహించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బాలేపల్లితో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శులు ముళ్లా మాధవ్, ఆకుల భాగ్య సూర్యలక్ష్మి, పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, గోపాలపురం ఇన్ఛార్జ్ జ్యేష్ఠ సతీష్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేవత సుధాకర్, చింతాడ వెంకటేశ్వరరావు, ఎస్ఏకే అర్షద్, నాయకులు జగ్గపూడి సత్యబాబు, చామర్తి లీలావతి, బత్తిన చంద్రరావు, కోరాకుల సత్యబాబు, ఇజ్జరౌతు విజయలక్ష్మి, యువజన విభాగం పార్లమెంట్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ త్వరలో జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం ద్వారా ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ అసదుల్లా అహ్మద్కు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని దుస్సాలువా పూలమాలలతో బాలేపల్లి ఆధ్వర్యంలో చిరు సత్కారం చేశారు. ఆనాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎన్నో పదవుల్లో సమర్థవంతంగా పనిచేశారని కొనియాడారు. అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ తనకు ఈ విధంగా ఈనాడు గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వెన్నకోట షణ్ముఖ శ్రీనివాస్కు కాంగ్రెస్ బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ ఈ గణపతి మణికంఠను, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా ఇజ్జరౌతు సత్యనారాయణను ఓబీసీ విభాగం స్టేట్ సెక్రటరీగా నియమిస్తూ ధృవీకరణ పత్రాలు అందజేసి వారిని అభినందించారు. ఈ పార్టీని స్థాపించారు. ఎందుకోసమనంటే ఆ రోజు బ్రిటిష్ వారి యొక్క దుశ్చర్యలు, ఇక్కడ మన భారతీయులు పడుతున్నటువంటి శ్రమలు గుర్తించి ఆయన భారతీయులకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. సుదీర్ఘంగా 138 సంవత్సరాలు పూర్తి చేసుకొని పేద ప్రజలు, మధ్యతరగతి, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సౌఖ్యంగా ఉంటారని ప్రజలంతా ఈ ఆలోచన చేసి రాబో రోజుల్లో కేంద్రంలోని రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై కాంగ్రెస్. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక పాత్ర పోషించింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ద్వారానే మరి స్వాతంత్రోద్యమం జరగడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చింది. తదనంతరం రాజ్యాంగాన్ని నిర్మించుకోవడంలో కానీ మరి భారతదేశం అభివృద్ధిలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన పునాదుల మీదే ఈ దేశం నిలబడ్డది. ఇక్కడ స్వాతంత్రమైన గాలి ఊపిరి పీలుస్తున్నామని అంటే రేపటి తరానికి, వెనకటి తరానికి, ఇప్పుడున్న తరానికి కూడా కాంగ్రెస్ చేసిన అహర్నిశల పోరాటమే. మనకి ఇప్పటి వరకు కూడా మొట్టమొదటి నెహ్రూ గారి ఆయన పరిపాలనలో మొట్టమొదటి ఆయన క్యాబినెట్లో కాంగ్రెస్ కాకుండా 14 మంది సభ్యులు ఉంటే ఆ 14 మంది సభ్యుల్లో కూడా 5గురికి పదవులు ఇచ్చి అందరితో కలిసి అభివృద్ధి పొందాన మాటని, బాటని మన చేతిలో చూపించింది కూడా మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇతర దేశాలు పాటిస్తున్నారు, ఇక్కడ పాలించే వాళ్ళు తప్పించి ఇతర దేశం వాళ్ళు పాటిస్తున్నారు. గాంధీ ఆశయాలు,
కాంగ్రెస్ పార్టీ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా భారతదేశం ఉన్నంత సేపు సూర్యచంద్రుడు ఉన్నంత సేపు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తెలియక కాంగ్రెస్ పార్టీ పోయిందంటారు, పోదాం. కర్ణాటక తెలంగాణ ఎలాగొచ్చిందో ఆంధ్రాలో కూడా రేపు వచ్చే రోజుల్లో వస్తుందని ఆశిస్తూ సెలవు. మన జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే 100 సంవత్సరాల క్రితం మన జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మీటింగ్ జరిగింది. అప్పుడు మనకి జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి కాకినాడలో పెట్టడం జరిగింది. ఆ మీటింగ్కి జవహర్లాల్ నెహ్రూ గారు, కస్తూరిబా, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్, అటువంటి పెద్ద పెద్ద మహానాయకులందరూ రావడం జరిగింది. ఆ రోజున అధ్యక్షత వహించింది ఆ సమావేశానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఆ సెషన్స్కి అధ్యక్షత వహించటం మౌలానా మొహమ్మద్ అలీ జోహర్ గారు. ఇవాళ అనుకోకుండా ఎలా కలిసి వచ్చిందంటే ఆ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం. 1923లో కాకినాడలో ఆ సమావేశం జరిగింది. మళ్ళీ ఇవాళ 2023కి మనం శతాబ్ది ఉత్సవాలు ఇక్కడ మన జిల్లాలో జరుపుకుంటున్నాం. ఆ మీటింగ్కి ఏమో ప్రెసిడెంట్ మౌలానా మొహమ్మద్ అలీ గారు అయితే, నా అదృష్టం నా భాగ్యం ఏంటో తెలియదు కానీ ఇవాళ నన్ను మళ్ళీ అదే స్టేజ్లో ఒక ముస్లింగా నన్ను మీరు అందరూ సత్కరించడం అంటే అది దైవ నిర్ణయం అన్నమాట. కాంగ్రెస్ పార్టీ ముందుకు రాబోతుంది కాబట్టి మన జనవరి 14 నుంచి రాహుల్ గాంధీ గారు మళ్ళీ న్యాయయాత్ర ప్రారంభిస్తున్నారు. మేమంతా అందులో యాక్టివ్గా పాల్గొంటాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకుంటాం. ఎందుకంటే మేము పుంజుకుంటాం అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, తమిళనాడులో స్నేహపూర్వకంగా పార్టీ ఉండి అక్కడ గెలిచాం, కర్ణాటకలో గెలిచాం, తెలంగాణలో గెలిచాం. తప్పకుండా ఇక్కడ ఇండియా కూటమితో ఆంధ్రాలో కూడా తప్పకుండా అధికారంలో వస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, ఆదిరెడ్డి కుటుంబం తమ ఇంట్లో పదవుల్ని పెట్టుకుని రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి చేసిందేమీ లేకపోయినా నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఎంపీ భరత్రామును విమర్శించడానికి మాత్రం ఎప్పుడూ ముందుంటుందని వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షుడు అడపా శ్రీహరి ఎద్దేవా చేశారు. మేయర్, ఎమ్మెల్సీ, ఇప్పుడు ఎమ్మెల్యే పదవిని అనుభవిస్తున్న ఏనాడు నగరాన్ని వారు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ ఇద్దరు సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఎంపీ మార్కాని భరత్రామును ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని, ఇకపై అవాకులు చవాకులు పేలితే మాత్రం తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. వారిని తూలనాడటానికి తమకు సంస్కారం, తమ పార్టీ సిద్ధాంతాలు అడ్డు వస్తున్నాయని, అందుకే హెచ్చరికలతో సరిపెడుతున్నామని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై కూడా ఆదిరెడ్డి వాసు ఇష్టమొచ్చినట్లుగా ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబు ఇంతకు శ్రీకృష్ణ జన్మస్థలానికి వెళ్లి వచ్చిన ఆదిరెడ్డి వాసు కూడా ఇలాగే వ్యవస్థలను మేనేజ్ చేసి బయటకు వచ్చారా అని ప్రశ్నించారు. డివిజన్ల వారీగా ఎక్కడ ఏ అభివృద్ధి చేశామో తమ వద్ద అన్ని పనుల వివరాలు ఉన్నాయని, వారి పాలనా కాలంలో ఎక్కడ ఏ పని చేశారో చెప్పడానికి సిద్ధంగా ఉంటే బహిరంగ సభకు రావాలని సవాల్ విసిరారు. 2 గోదావరి పుష్కరాల్లోనూ వచ్చిన నిధులన్నీ దోచుకున్నారని, గత పుష్కరాల్లో 29 మంది భక్తుల మృతికి కారణమయ్యారని ఆరోపించారు. సమావేశంలో వైసీపీ నాయకులు ముప్పన ప్రభాకర్, కాటం రజనీకాంత్, మార్తి నాగేశ్వరరావు, రేగుళ్ల బాలశ్రీధర్, కొమ్మోజు దుర్గారావు, గుత్తుల భాస్కర్, రొక్కం త్రినాథ్, కృష్ణవేణి, సుధారెడ్డి, చొక్కాకుల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎల్లవేళలా ప్రజల దీవెనలు సంపూర్ణంగా ఉంటాయి. ఏనాడు రాజకీయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన కానీ, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, మాకు రాజశేఖర రెడ్డి గారి నుంచి లేదు. లేక గత కొన్ని పర్యాయాలుగా జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ గారు, మా ప్రీతం నాయకులు మార్గాని భరత్రామ్ గారు విషయం మీద సంబోధిస్తూ వాడు, ఆడు, వీడు అని ఒక విధంగా దిగజారుడు భాష వాడటం మొదలుపెట్టాడు. రాజకీయాల్లో విపక్షం ఉంటుంది, స్వపక్షం ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా ఏనాడు ఎంతో చైతన్యవంతమైన ఈ రాజమండ్రి నగరంలో ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా ఆ రకమైన భాషతో ఎప్పుడూ సంపాదించడం లేదు. వైఎస్ఆర్సీపీఏ ప్యాకేజ్ పార్టీ, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చాడని సంబోధిస్తూ ఉన్నారు. అంటే బెయిల్ మీద బయటకు వస్తే ప్యాకేజ్ ఇచ్చి బయటకు వచ్చారన్న.
ఇదా మీకు న్యాయ వ్యవస్థ మీద మీకున్న అవగాహన, మీకున్న గౌరవం? మరి అదే బెయిల్ మీద మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పోనీ ఆయన వరకు ఎందుకు? మీరు కూడా శ్రీకృష్ణ జన్మస్థానం నుంచి కదా వచ్చారు. మొన్న కులమతాలకు అతీతమైనది ఒక విద్య మాత్రమేనని విశాఖపట్నం సెయింట్ ఆన్స్ సొసైటీ ప్రొవిన్షియల్ సుపీరియర్ సిస్టర్ శాంట్రీనా అన్నారు. బొమ్మూరులోని సెయింట్ ఆన్స్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సెయింట్ ఆన్స్ పాఠశాల కరెస్పాండెంట్ సిస్టర్ షీనా, ప్రిన్సిపాల్ సిస్టర్స్ ఝాన్సీ అధ్యక్షతన జరిగిన గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో సిస్టర్ శాంట్రీనా ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మానవజాతి ఔన్నత్యానికి విద్య కీలకమన్నారు. సెయింట్ ఆన్స్ పాఠశాలకు ఈరోజు ఒక చారిత్రాత్మక దినం అని అన్నారు. పాఠశాల అంటే విద్యార్థులు కాదని సమాజాభివృద్ధికి పునాది అని అన్నారు. సెయింట్ ఆన్స్ సొసైటీ అసిస్టెంట్ సుపీరియర్ సిస్టర్ ఆన్ మేరీ గోపు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సెయింట్ ఆన్స్ పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, ఇది సువర్ణ అక్షరాలతో లిఖించబడిందన్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గ్రూప్ కెప్టెన్ పూర్వ విద్యార్థి శ్రీహరి వెంపర్ల మాట్లాడుతూ వైమానిక దళంలో 30 ఏళ్ల పాటు గ్రూప్ కెప్టెన్గా విధులు నిర్వహించడం జరిగిందని, తన అభివృద్ధికి ఆనాడు సెయింట్ ఆన్స్ పాఠశాలలో చదివిన పునాదేనన్నారు. పూర్వ విద్యార్థి మద్దాల వంశీకృష్ణ, ప్రొవిజనల్ సుపీరియర్ రెవరెండ్ ఫాదర్ ఓవిరి సురేష్ బాబు, ఇస్రో శాస్త్రవేత్త, చంద్రయాన్లో సభ్యురాలు పూర్వ విద్యార్థి ఎం హారిక, పూర్వ విద్యార్థుల సంఘం ప్రధాన కార్యదర్శి జాన్సన్, కోశాధికారి కోడి ప్రవీణ్, అడప శ్రీహరి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. బెస్ట్ స్టూడెంట్స్ను అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. And they have guided us through those wonderful days to become what we are today. I completely stand humbled here on all behalf of the entire alumni of the St. Anne's, which have passed out through these portals. I bow in salutation to all this fraternity of teachers sitting here, and some of them who are not with us here today. And may I take the liberty to take certain names. Sister Daisy, who has been our headmistress, a loved and a strict one to be in those days, walking the corridors here. Sister Kusuma, late Sri Varapprasad Rao Garu, late Sundari Garu, late Jyoti Suri Garu, Madhu Master, Sharma Master, Kezia, so many of them. I mean, the names are endless. Continue your children towards +1 and +2 here, because the amount of knowledge that ICSE and ISC gives you is easy to crack the entrance examinations of NEET or MSETs or mains or advanced IIT examinations. This is very important for you to know. The syllabus which is done in +1 and +2 is enormous, which covers the entrance examinations. And another thing I wanted to tell, several institutes in India, in Delhi, Hyderabad, after +1 and +2, earlier what we need to do, after degree in engineering or in degree in medicine, people used to go abroad in universities to do their MS and MS. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన పాలన జగనన్నతోనే సాధ్యమని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. కోరుకొండ గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సెంటర్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు, గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజా మాట్లాడుతూ కోరుకొండ గ్రామ రూపురేఖను మార్చడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని, అందులో భాగంగానే 9,40,00,000 రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు వివరించారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించాలనేదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. కోరుకొండ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా 30 లక్షల రూపాయల నిధులతో గిరి ప్రదక్షిణ ఫుట్పాత్ నిర్మించామన్నారు. అదేవిధంగా కోరుకొండ రథం రూటును 1,25,00,000 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టామన్నారు. అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్స్లో ఉన్న రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్రాం క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నిలదీస్తూ ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు.
ఎంపీ మార్గాని భరత్రాం అంగన్వాడీల ఆందోళన వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకుని మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలపై సీఎంతో మాట్లాడతారని సమ్మె విరమించి విధుల్లో చేరాలని కోరారు. సమస్యలు పరిష్కరించాకే సమ్మె విరమిస్తామని అంగన్వాడీ నాయకులు ఎంపీకి చెప్పారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె బేబీరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించిందని, కొత్త విషయం ఒకటి కూడా మాట్లాడలేదని, సమ్మె ముందు చెప్పిన విషయాల్ని చెబుతూ జీతాలు పెంచే విషయాన్ని 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడతారని చెప్పి చర్చల్ని వాయిదా వేయాలని కోరడం పట్ల మండిపడ్డారు. గత సమావేశం తర్వాత 10 రోజులు టైం తీసుకుని కూడా ఇప్పటిదాకా ముఖ్యమంత్రితో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, ఎస్ఎస్ మూర్తి, కేఎస్పీ రామచంద్రరావు మాట్లాడారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అన్నపూర్ణ, మార్తా, శారద, సునీత, సుబ్బలక్ష్మి, సుజాత, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సార్లు చర్చల కోసమని పిలిచి మమ్మల్ని బుజ్జగిస్తున్నట్టు బెదిరింపులు కూడా చేస్తున్న పరిస్థితి రోజు ప్రభుత్వంలో కనబడతా ఉంది. అందుకోసమని చెప్పేసి ఈరోజు 16వ దినమున సమ్మె కోసం ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని ఎమ్మెల్యే ఇళ్లను ముట్టడి చేసే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాము. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా డిమాండ్లను పరిష్కారం చేయాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదే పద్ధతిలో మీరు ఇంకా మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితిలో మీరుంటే కనుక రాష్ట్రంలో ఉన్న 1,00,000 మంది అంగన్వాడీలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేయడానికి మేము సిద్ధపడతా ఉన్నాము. ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే మాత్రం దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. లేని పక్షంలో మాత్రం అంగన్వాడీలని మరి ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ 2 డిమాండ్స్ పరిష్కారం కోసం ప్రభుత్వం మరొకసారి ఆలోచించి సానుకూలంగా స్పందించి మా డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేడిపండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. ఎప్పుడో చిన్నప్పుడు చదువుతున్న పద్యం ఇప్పుడు నగరంలో జరుగుతున్న పనుల తీరును బట్టి గుర్తొస్తోందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ చమత్కరించారు. నగరంలో నిరుపేదలు నివసించే చాలా ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు లేక అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వాటిని వదిలేసి ఎంపీ మార్గాని భరత్రాం పై మెరుగులు దిద్దుతూ అభివృద్ధి అంటే ఇదే అనే రీతిలో ప్రచారం చేయడం హేయమైన చర్య అని అన్నారు. స్థానిక ఈట్ స్ట్రీట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన 2 షాపులను టీడీపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈట్ స్ట్రీట్లో ఇటీవల అగ్ని ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు దాన్ని ఎవరూ గుర్తించి ఆ మంటలను ఆర్పారన్నారు. అసలు అది ఈట్ స్ట్రీటా, డ్రింక్ స్ట్రీటా? టెండర్లు వేసి షాపులు దక్కించుకున్న వారే అక్కడ వ్యాపారాలు చేస్తున్నారా, లేక సబ్లీజులతో వేరే వారి చేతుల్లోకి షాపులు వెళ్లాయా? ఈట్ స్ట్రీట్లో గ్యాస్ సిలిండర్లు డొమెస్టిక్ వినియోగిస్తున్నారా, లేక కమర్షియల్ వినియోగిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, టీడీపీ బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడిపూడి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. ఈట్ స్ట్రీట్ అంటే మనం అందరూ చెప్పినట్టు ఈట్ స్ట్రీట్ కాదు, బీర్ స్ట్రీట్ అంట. బీరు, విస్కీ వాళ్ళ ఇష్టం, దారుణం అన్నమాట. వాళ్ళకి వీళ్ళకి వాళ్ళలో ఉన్న గొడవలకి ఈట్ స్ట్రీట్ అని పెట్టి, అసలే మన ఎంపీ ఎటువంటి ఎంపీ అంటే అందరికీ తెలిసిన ఎంపీయే. వాడు ఏది ఒక కార్పొరేటర్కి తక్కువ, ఎంపీకి ఎక్కువ. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. చేస్తేది ఎంత ఉంటాడు, నేను మొదటి నుంచి చెప్తున్నాడు, అంత పబ్లిసిటీ పిచ్చోడు ఏమీ లేదు. వివిధ పార్టీల నాయకులను కానీ ఎవరితోటి కూడా సంప్రదించకుండా ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు, పెట్టేశారు. మొన్నటి రోజున నైట్ ఫైర్ అవుట్ అయింది. ఫైర్ అవుట్ అయినప్పుడు అదృష్టవశాత్తు అక్కడ ఎవరో ఉండడం, వెంటనే మేలుకోవడం, ఆపడానికి ప్రయత్నాలు చేయడం ఆగింది. తెలుగుదేశం, జనసేన ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సూటిగా ప్రశ్నలు కొన్ని అడుగుతాం. అసలు ఇది ఈట్ స్ట్రీటా, డ్రింకింగ్ స్ట్రీటా? రెండు, మీరు టెండర్లు ఎవరికైతే ఇచ్చారో వారే ఉన్నారా, లేకపోతే సబ్ లీజుల కింద ఎంతమంది చేతులు మారినాయి? మూడవది, ఇక్కడ గ్యాస్ సిలిండర్లు కమర్షియల్ వాడుతున్నారా, డొమెస్టిక్ వాడుతున్నారా? నాలుగవది, మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, వెనకాల ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ఉంది, ఆడపిల్లలది ఎస్సీ హాస్టల్ ఉంది. ముందు నుంచి
ఎస్సీ సామాజిక వర్గం పెద్దలు అందరూ కూడా వచ్చి మా పిల్లలంటే ఇంత అలుసా చిన్న చూప ఇక్కడ పెడతా ఉన్నారు, రాత్రిపూట్ల కుర్రవాళ్ళందరూ వస్తారు, కాని పరిస్థితులైనా వచ్చి పిల్లలకి ఇబ్బందులు అయితే ఎవరు సమాధానం చెప్తారంటే ఏ ఒక్క అధికారి కాదు కదా. ఈ స్ట్రీట్ కి కర్త కర్మ క్రియ అయిన మార్గాన్ని భరతరామ్ కూడా ఏది సమాధానం చెప్పలా. నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది నగరంలోని పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రూరల్ పరిధిలోని 28వ డివిజన్లో శాసనసభ్యులు గోరంట్ల పర్యటించి స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజ్ పరిస్థితి దారుణంగా ఉందని, అలాగే కరెంటు వైర్లు ఎక్కడికక్కడ క్రిందికి వేలాడి ప్రమాద స్థితిలో ఉన్నాయని ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గోరంట్ల వెంటనే హుటాహుటిన సంబంధిత అధికారులు రప్పించి వారితో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ వార్డులో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, భారత్ బొమ్మల నుంచి సాయికృష్ణ థియేటర్ వరకు వెళ్లే డ్రైనేజ్ చాలా దారుణంగా ఉందని, కొద్దిపాటి వర్షానికే డ్రైనేజ్ ముంపుకు గురవుతుందని, దానివల్ల స్థానికంగా ఉన్న వీధులు చిన్నపాటి వర్షానికి చెరువులుగా మారుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని సూపర్ 6లో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మహాశక్తి పథకాలను ఇంటింటికి తిరిగి వివరించారు. టీడీపీ నాయకులు మజ్జి పద్మ, శీలం గోవింద్ తదితరులు పాల్గొన్నారు. క్షమాగుణం కలిగి ఉంటే శత్రుబాధలు ఉండవని, ప్రేమ దయ ప్రతి వారి పట్ల కలిగి ఉండాలని, అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చిన సందేశమని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. బెరాకా చర్చ్ స్ట్రీట్ అల్యూమినియం వర్కర్స్ కాలనీలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ ప్రేమను పంచేందుకు ప్రభువైన క్రీస్తు పరలోకం నుంచి వచ్చారని, ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ఎన్నో సుగుణాలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడాలని, యేసుక్రీస్తు బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. యేసు శాంతి, కరుణ, సహనం, ప్రేమ విలువలను ప్రపంచానికి చాటారన్నారు. ప్రభు ఈ లోకానికి ప్రేమను పెంచేందుకు వచ్చారన్నారు. యేసు తనను విశ్వసించిన వారి కోసం ఎన్నో కష్టాలు, బాధలు, అవమానాలు పడ్డారని, తోటి వారికి సహాయపడటంలో ఉన్న ఆనందం, తృప్తి చాలా విలువైందని అన్నారు. కొవ్వొత్తులు వెలిగించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బెరాకా చర్చ్ సంఘ పెద్దలు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట గ్రామానికి చెందిన రైతు బొప్పన రత్నాజీరావుకు సతీ వియోగం కలిగింది. ఆయన సతీమణి బొప్పన పోలావతి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. బొప్పన రత్నాజీరావు కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు ఆమె మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామానికి చెందిన రైతులు బొప్పన అప్పారావు, బొప్పన బ్రహ్మాజీరావు, బొప్పన సుబ్బారావు, బొప్పన కృష్ణమూర్తి, దుద్దుపూడి రామకృష్ణ, బొప్పన సత్యనారాయణ, వల్లేపల్లి కృష్ణమూర్తి, చెరుకూరి రామారావు, బొప్పన నాగేశ్వరరావు, చిక్కాల బాబులు, బొప్పన రామకృష్ణ, దుద్దుపూడి సత్యపండు, చప్పా చిన్నారావు తదితరులు ఆమె మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొప్పన రత్నాజీరావును పరామర్శించారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లను కేంద్ర ప్రభుత్వం మార్చి కొత్త చట్టాలను అమల్లోకి తీసుకురావడం జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి PVV రాజు తెలిపారు. స్థానిక శేషయ్యమెట్ట వద్ద ఉన్న కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో రాజు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మార్పు చేసి కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను ప్రవేశపెట్టి పార్లమెంట్లో బిల్ చేయడం జరిగిందని, అది ఆమోదం పొందిందన్నారు. కొత్త చట్టాలలో 33 నేరాలకు జైలు శిక్ష పెంచడం జరిగిందని, మరో 83 కేసుల్లో శిక్ష కాలం పెంచడంతో పాటుగా జరిమానా కూడా పెంచడం జరిగిందన్నారు. 6 సంవత్సరాలు శిక్షను 7 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. 19 నిబంధనలు తొలగించడం జరిగిందన్నారు. 23 కేసులకు తప్పనిసరిగా శిక్షలు వేసే విధంగా 6 నేరాలకు సామాజిక శిక్షలను ఖరారు చేసిందన్నారు. అత్యాచార కేసుల్లో సెక్షన్ 63 కింద మార్చడం జరిగిందని, హత్యా నేరాన్ని 302 నుండి 102గా, కిడ్నాప్ కేసులను 359 నుంచి 136గా మార్చడం జరిగిందన్నారు. ఐపీసీని భారతీయ న్యాయ సంహితగా, CRPCని భారతీయ నాగరిక సురక్షా సంహితగా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను భారతీయ సాక్షి అభినయగా మార్చడం జరిగిందన్నారు. అయితే ఈ చట్టాలను రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసినట్లుగా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర గవర్నమెంట్ కొత్త బిల్లులు ప్రవేశపెట్టింది. వాటి స్థానంలో కొత్తగా అంటే దాదాపు 33 నేరాల్లో జైలు శిక్ష పెంచారనమాట. సంవత్సరానికి ఉంటే ఇంకా ఎక్కువ పెంచడం, అలాగే 83 కేసుల్లోనేమో జరిమానాలు కూడా, అంటే కొన్ని సెక్షన్లకి సంబంధించి జైలు శిక్ష ప్లస్ జరిమానాలు కూడా విధిస్తారు. అలాంటి దాంట్లో 83 వాటిల్లో జైలు శిక్షతో పాటు ఈ జరిమానాలు కూడా విధించడం జరిగింది. దీనికి సంబంధించి ఇదివరకు బ్రిటిష్ కాలంలో ఉన్న CPCని ఇప్పుడు CPCని CRPCని
భారతీయ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని ఈ 3 ఆర్టికల్ని క్రోడీకరించి నూతన చట్టాన్ని తయారు చేశారు. ఆ నూతన చట్టాలు ఏంటయ్యా అంటే భారతీయ న్యాయ సంహిత్ అంటే బిఎస్ఎస్, ఇది ఐపీసీ స్థానంలో పెట్టారనమాట. సిఆర్పి స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత్ అంటే బిఆర్ఎస్ఎస్. దానికి వచ్చి ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ ఈ చట్టాలు మార్పు చేయడం వల్ల కొన్ని ప్రధానమైన కేసుల్లో ఇప్పుడు సంవత్సరం లోపున్న శిక్షలు 6 సంవత్సరాలు దాటిన తర్వాత 7 సంవత్సరాలు దాటిన శిక్షల్ని కొన్నిటిని పెంచారు. అంటే వాటితోటి పాటు భారతీయ బ్రిటిష్ కాలంలో ఉన్న భారతీయ శిక్షా స్మృతులను వాటిని పెంచుకుంటూ వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కీలక దశకు చేరుకున్న మోరంపూడి ఎఫ్ఓబి పనులు, టెండర్లు బిగింపు ప్రక్రియను పరిశీలించిన ఎంపీ భరత్ రావు. నగరంలో ప్రణాళిక లేకుండానే అభివృద్ధి పనులు, దేవీ చౌక్లో పర్యటించిన టీడీపీ నాయకుడు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, సీనియర్ నాయకుడు అసదుల్లా అహ్మద్కు చిరు సత్కారం. అభివృద్ధిపై ప్రతిపక్షాలు బహిరంగ చర్చకు సిద్ధమా? సవాల్ విసిరిన వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షుడు అడపా శ్రీహరి. కుల మతాలకు అతీతమైనది విద్య మాత్రమే, వైభవంగా సెయింట్ జాన్స్ పాఠశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.